హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను విహెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను గోడకేసిన స్క్రీన్ అండి. దీన్ని నేను ఏషియన్లో 8232 కోడ్తో ఉన్న పెయింట్తోనైతే గ్రే కలర్లో వేశానండి. అయితే ఇక్కడ నేను రఫ్ గా 2 కోటింగ్లు అయితే వేసాను, అంటే గోడ మొత్తం వేసేసుకున్నానండి. దీన్ని మనకు కావలసిన సైజులో ఎలా చేసుకోవాలి, చుట్టూ బ్లాక్ కలర్ గానీ డార్క్ బ్లూ ఉన్నా సరే, ఏదైనా సరే వేరే కలర్స్ ని మనకు కావలసిన సైజు మాత్రమే స్క్రీన్ వచ్చేటట్టు మనం గ్రే కలర్ సెట్ చేసుకోవాలి. అది ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ప్రొజెక్టర్ అయితే ఆన్ చేస్తున్నానండి. ఇలా ప్రొజెక్టర్ ఆన్ అయిన తర్వాత మనకు కావలసిన సైజు స్క్రీన్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అదిగో మనకు కావలసిన సైజు అయితే అక్కడ మీరు చూడండి వచ్చింది కదా. ఏదన్నా వీడియో ప్లే చేయాలండి మనం. ఇలా స్క్రీన్ సెట్ అయిన తర్వాత ఇలా ఒక మార్కర్తో ఆ స్క్రీన్ బోర్డర్స్ మొత్తం అడుగున్నరకి డాట్లు పెట్టుకుంటా రావాలండి. ఆ డాట్స్ కలుపుతూ ఇలాంటి స్కేల్తో మనం లైన్స్ అయితే గీసుకోవాలి. చుట్టూ 4 కార్నర్లు లైన్స్ గీసుకున్న తర్వాత మనకి కావలసిన స్క్రీన్ సైజ్ అయితే వచ్చేస్తుందండి. మనకి గోడకి కరెక్ట్ గా ఫిట్ అయ్యే స్క్రీన్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగోనండి, ఇక్కడ చూడొచ్చు మీరు. నేను ఇక్కడ లైన్స్ గీసుకున్నాను చూడండి. చుట్టూ మనకు కావలసిన స్క్రీన్ సైజుకి ఇక్కడ లైన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాను చూడండి. ఇక్కడ చూడండి 8232. ఇంతకు ముందు నేను స్క్రీన్ కేసిన పెయింట్ అండి. ఇది అయిపోయింది. అంతకుముందు వేసాను, ఏదో కొంచెం మిగిల్చాను. ఎందుకంటే ఎప్పుడన్నా మచ్చలు పడితే టచింగ్ కోసం ఉంచాను. ఇది ఏషియన్ బేస్ వైట్ అండి. దీనిలో నేను బ్లూ కలర్ కలుపుకుంటాను, నాకు బ్లాక్ కలర్ ఇష్టం ఉండదు. వాటర్ పోసి కొంచెం ఇలా దానిలో పోసేసామంటే కలర్ వచ్చేస్తుంది. ఇలా కలర్ వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి దీన్ని. బాగా డార్క్ అయితే రాలేదు, చూసారు కదా. మీడియంగా వచ్చిందండి, లైట్గా కాదు, అలాగే బాగా డార్క్ కూడా రాలేదు. డార్క్ వస్తే ఇంకా బాగుండేది.
పెయింట్ వేసేటప్పుడు మాత్రం ఈ రోలర్ ఆడియడం కంపల్సరీ, ఎందుకంటే గీతలు రాకుండా ఉంటాయండి, స్మూత్ గా వస్తుంది, పిక్చర్ క్వాలిటీ కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం 2 కోటింగ్లు వేసాం కాబట్టి ఇది ఫ్రీగా ఉంది, ఈజీగా ఉంది అనమాట. ఫస్ట్ మనం 2 కోటింగ్లు వేసేసాం కదా, ఇప్పుడు ఈజీగా ఉంది వర్క్. అందుకే నేను ఫస్ట్ 2 కోటింగ్లు వేసాను. ఇది ఇప్పుడు 3వ కోటింగ్ పడుతుందండి. ఇక ఈ 3వ కోటింగ్ లో బాగా రోలర్ చక్కగా రోలింగ్ చేస్తే పిక్చర్ క్వాలిటీ బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇలా రాసాం కదా, ఇలా నిలువుగా ఆడించాలి రోలర్. అప్పుడు మనకు ఆ లైన్స్ రాకుండా ఉంటాయి. ఇలా అడ్డంగా కొట్టినా సరే మళ్ళీ అక్కడ ఇలా నిలువుగా కొట్టాలండి, గుర్తుంచుకోండి. బ్రష్ అడ్డంగా వేస్తే రోలర్ నిలువుగా వేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఆ గ్రే పెయింట్ వేసి రోలర్ కొట్టిన తర్వాత ఎంత ఫినిషింగ్ వచ్చిందో చూసారా? థియేటర్లో స్క్రీన్ లాగా మనకి అనిపిస్తుంది. దీని మీద క్వాలిటీ అయితే అదిరిపోతుందండి. మనం 5,000, 10,000, 15,000 పెట్టి ఏఎల్ఆర్ స్క్రీన్లు కొంటే అవి కరెక్ట్ యాంగిల్లో మనకి కనిపించవు, స్ట్రైట్ గానే కనిపిస్తాయి. 30 degrees, 40 degrees, 60 degrees వెళ్తే మనకు బొమ్మ అయితే చాలా డల్ అయిపోతుందండి. ఇప్పుడు ప్రొజెక్టర్ ఆన్ చేసి దీన్ని మీకు స్ట్రైట్ గాను అలాగే 30 యాంగిల్లో కూడా చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఆన్ చేశాను. ఓకే, పడింది కదా, లైట్ తీసేద్దాం. ఇది కొంచెం మనం సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు అది ఆ వైట్లో సెట్ అయ్యి చూడండి. ఓకే, అయింది కదా. ఓకే, మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి HDMI కనెక్ట్ చేసుకుందాం. ఇది T9 బాక్స్ అండి. ఇదిగోనండి, నేను ఇప్పుడు 40 డిగ్రీ యాంగిల్లో పెట్టాను. క్వాలిటీ ఏమీ లాస్ అవ్వకుండా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అటువైపు కూడా తీసుకెళ్తున్నాను చూడండి. 40 degrees యాంగిల్లో మనం పెట్టినా సరే చూశారు కదా, పిక్చర్ ఏమీ డల్ అవ్వలేదు, ఎంత చక్కగా వస్తుందో చూశారు కదా. మనం 5,000, 10,000, 15,000 పెట్టి స్క్రీన్స్ కొని అవి మడతలు పడి ఐరన్కి రాక గాలికి ఊగి ఈ తిప్పులన్నీ మనకి అనవసరం. మనకి వాల్ ఉంటే మాత్రం ఇలా సింపుల్గా 700 రూపాయల్లోనే మనం స్క్రీన్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తాను. క్వాలిటీ ఎలా ఉందో మీకు బాగా అర్థమైద్దండి. దానిలో అయితే చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఓకే, మనం బ్యాక్ వెళ్ళిపోయి ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మీడియా సెంటర్లోకి వెళ్ళి ఒక వీడియో ప్లే చేద్దామండి. క్వాలిటీ ఎలా వస్తుందో చూద్దాం.
చూశారు కదండి క్వాలిటీ ఎంత చక్కగా వస్తుందో. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.